హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులోని చెన్నైలో మాలతి అనే యువత నివసించేది. తనది చాలా పేద కుటుంబం. తల్లి, తండ్రి, ఒక తమ్ముడు, వాళ్ళ బాధ్యత మొత్తం మాలతి పైనే ఉండేది. తండ్రి అనారోగ్యంతో బాధపడుతుంటారు. తల్లేమో చిన్న చితక పనులు చేసి వచ్చిన కొద్ది సంపాదనతో ఇల్లు నెట్టుకొస్తుంది. ఇలా తల్లి బాధ చూడలేక ఎలా అయినా సరే కుటుంబాన్ని ముందుకు తీసుకురావాలి అనే ఆలోచనతో మాలతి చాలా రోజులుగా సతమతమైపోతూ ఉండేది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదైనా వ్యాపారం పెడతామంటే పెద్దగా పెట్టుబడి లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పెద్దగా చదువుకోలేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆమెకు తెలిసిన వాళ్ళ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుని రాత్రిపూట రోడ్డుపై టిఫిన్ బండి పెట్టాలని నిర్ధారణకు వచ్చింది. అనుకున్నట్టే కొంతమంది తనకు తెలిసిన పెద్దవాళ్లతో డబ్బులు తీసుకుని కావలసిన సరుకులు, బండి అన్నీ తీసుకుని రాత్రిపూట రోడ్డు పక్కన టిఫిన్ అమ్మే బండి పెట్టింది. అలా కొన్నాళ్ళు బాగానే సాగింది. అప్పుడప్పుడే చెన్నైలో కొత్తగా అల్లర్లు జరుగుతున్నాయి. ఈ అల్లర్లు జరుగుతున్న కారణంగా రాత్రిపూట పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఆ టైంలో ఏం చేయాలో మాలతికి అర్థం కాలేదు. ఏదో కొద్దిగా వచ్చిన సంపాదనతో తన కుటుంబాన్ని నెట్టుకోవాలి అనుకుంటే ఈలోపే అది కాస్త ఇలా అయింది. ఏం చేయాలో తెలియలేదు. అనుకున్నట్లుగానే ఆ కర్ఫ్యూకి కొంచెం స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చారు. దుకాణాలు తెరుచుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఈ వార్త విన్న మాలతి చాలా సంతోషపడి రాత్రవ్వగానే తన టిఫిన్ బండిని మళ్ళీ స్టార్ట్ చేసింది. అక్కడికి చెక్ చేయడానికి కొంతమంది పోలీసులు వచ్చారు. అలా వచ్చిన పోలీసులు ఒకతను మాలతి బండిని అక్కడ చూసి, ఈ బండికి లైసెన్స్ ఉందా, ఎవరి పర్మిషన్తో ఇక్కడ పెట్టారు అని మాలతిని చాలా ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టారు. చివరిగా తాను వేసిన దోశను తిని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలా రోజు మాలతి దగ్గరకు వచ్చి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టేవాడు. ఆ పోలీస్కి ఎలా అయినా బుద్ధి చెప్పాలనుకుంది మాలతి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా తనకు తెలిసిన కొంతమంది మిత్రుల ద్వారా కలెక్టర్ నుంచి స్పెషల్ పర్మిషన్ అయితే తీసుకుంది. ఆ అమ్మాయి దగ్గర పర్మిషన్ లేదు, ఎలా అయినా సరే తనని ఇబ్బంది పెట్టాలి అని అనుకునే ఆ పోలీసు రోజు రాత్రిపూట అక్కడికి వచ్చి మాలతి దగ్గర అలా ఏవేవో ప్రశ్నలు అడిగి చివరకు తన దగ్గర ఫ్రీగా దోశ తిని వెళ్ళేవాడు. ఎలా అయినా సరే తనకు బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంది కాబట్టి ఆ స్పెషల్ పర్మిషన్ తీసుకున్న సంగతి ఆ పోలీసుకు తెలియనివ్వలేదు. ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ కలెక్టర్ ఆ బండిని చూడడానికి అక్కడికి వచ్చారు. అదే సమయంలో అక్కడికి పోలీస్ కూడా వస్తాడు. పోలీస్ వచ్చిన దాన్ని కలెక్టర్ చూశాడు కానీ కలెక్టర్ వచ్చిన విషయం పోలీస్ గమనించలేదు. ఎందుకంటే ఆ కలెక్టర్ మఫ్టీలో వచ్చారు. వచ్చి అక్కడ జరిగిందంతా గమనిస్తూ ఉన్నాడు. ఆ పోలీసు మాలతి దగ్గర మాట్లాడుతున్న మాటలు, చివరగా తాను దోశ తిన్నాక వెళ్ళడం మొత్తం కూడా గమనించాడు. దీంతో ఆ మరుసటి రోజే కలెక్టర్ ఆ పోలీసుని ఆఫీస్కు పిలిపించి విధుల నుంచి బహిష్కరించాడు. ఇలా చదువుకోకపోయినా సరే మాలతి తన తెలివితో పోలీసులకు బుద్ధి చెప్పింది. మాలతి చేసిన ఈ పనికి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.